హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మటన్ పికిల్ ఎలా ప్రిపేర్ చేయాలనేసి. మటన్ని నీట్గా వాష్ చేసుకొని నేను చూపిస్తున్న పీస్ సైజ్లో పీసెస్ని కట్ చేసుకోవాలి. బికాస్ మనం బాయిల్ చేశాక అవి చాలా చిన్నగా అయిపోతాయి అనేసి. ఆ మటన్ని నీట్గా వాష్ చేసుకున్నాక కుక్కర్లో వేసేసుకొని అందులో సాల్ట్ అండ్ పసుపుని యాడ్ చేసేసుకొని టీ గ్లాస్లో హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి. క్యాప్ పెట్టేసి ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. నెక్స్ట్ అది 70 to 80% కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. 3 to 4 విజిల్స్ వచ్చాక ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకొని క్యాప్ తీసి చూస్తే ఆల్మోస్ట్ ఆల్ మటన్ కుక్ అయిపోయి ఉంటుంది. ఇన్ కేస్ అందులో వాటర్ ఉంటే అవి కూడా డ్రై అయిపోయేలాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని డ్రై అయిపోయేలా చూసుకోవాలి. నేను మటన్ 350 grams తీసుకున్న, దానికోసం మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. 2 లవంగా, 2 యాలకులు, 2 చిన్న దాల్చిన చెక్క తీసేసుకొని అందులోని ఒక 2 స్పూన్ల ధనియాలు అండ్ 1 టేబుల్ స్పూన్ మెంతులు అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలి. మాడిపోకుండా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ తీసేసుకొని ఆయిల్ మంచిగా వేడేలాగా చూసుకోవాలి. ఆల్రెడీ మనం కుక్ చేసిన మటన్ పీసెస్ని ఆయిల్ మంచిగా వేడయ్యాకనే అందులో వేసి రోస్ట్ చేసేసుకోవాలి. పీసెస్ ఈ కలర్ వచ్చాక వేరే బౌల్లోకి తీసేసుకొని నెక్స్ట్ అదే ప్యాన్లో ఫ్రెష్గా మనం గ్రైండ్ చేసేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. ఈ పికిల్స్ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కంపల్సరీ ఫ్రెష్గా ఉంటేనే పికిల్స్ చాలా టేస్టీగా ఉంటాయి. పికిల్స్ అనే కాదు, మన నాన్ వెజ్ ఏది చేసుకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంతసేపు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ పచ్చివాసన పోయాక ఈ మనం ఆల్రెడీ ఫ్రై చేసేసుకున్న మటన్ పీసెస్ని కూడా అందులో వేసేసుకోవాలి. ఇవి కూడా కొద్దిసేపు అందులో ఉంచేసి ఫ్రై చేశాక ఆల్రెడీ మనం చేసుకున్న మసాలా పౌడర్ని కూడా అందులోనే వేసేసుకోవాలి. మంచిగా అన్నీ కలిసేలాగా చూసుకొని మనకి ఎంత కారం కావాలనుకుంటే అంత కారం, సాల్ట్ వేసుకొని మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని ఒక 2 minutes వరకు కలుపుకొని కాసేపు ఇంకో 2 minutes వరకు స్టవ్ పైన ఉంచేసి నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక లెమన్ జ్యూస్ని 1 or 2 స్పూన్స్ ఆ పికిల్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. అంతే, టేస్టీ పికిల్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.